మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు ఒక్కొక్కరు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. రాజస్థాన్ కు చెందిన మిస్ ఇండియా నందిని గుప్తా నగరానికి వచ్చారు. ఆమె మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశం తరపున పాల్గొంటున్నారు. నందిని గుప్తాకు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. మిస్ మెక్సికో మెల్లి లీకి ప్రభుత్వం తరపున మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశామని స్పీడ్ సీఈఓ జయేష్ రంజన్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందాల పోటీలు నిర్వహిస్తామన్నారు. మిస్ వరల్డ్ పోటీలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అంటున్న జయేష్ రంజన్ తో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. ఈ నెల 10 నుంచి హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. సో ఈ పోటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసిందో మనతో మాట్లాడేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ గారు మాట్లాడదాం. సార్, ఈ పోటీలలో, ఈ కాంపిటీషన్స్లో, మిస్ వరల్డ్ కాంపిటీషన్స్లో మన రాష్ట్ర సర్కారు రోల్ ఏంటి, మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం దానికి? ఈ మిస్ వరల్డ్ పోటీ రేపు 10వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు 31వ తేదీ వరకు జరుగుతుంది. మొదటిసారిగా వాళ్ళు 3 వారాలతో పాటు ముఖ్యమైన నగరమే కాకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర టూరిజం ప్రాంతాలు ఏమున్నాయో అక్కడ కూడా కార్యక్రమం జరుపుకుంటున్నారు. సో ప్రతి దగ్గర చూసేవి 3 ఉన్నాయి. ఒకటి లాజిస్టిక్స్. సో వాళ్ళు ప్రతి రోజువారీగా జరిగే కార్యక్రమంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ వెన్యూలో అన్ని వసతులు మంచిగా ఉన్నాయా లేదా, పవర్, వాటర్, టాయిలెట్స్, ఒకవేళ సందర్శకులు వస్తూ ఉంటే వాళ్ళ కోసం ఏర్పాటు చేయబోతున్న వసతులు, అక్కడికి వచ్చే అప్రోచ్ రోడ్స్, బ్యూటిఫికేషన్, స్ట్రీట్ లైట్స్. సో లాజిస్టిక్స్ ఇన్ఫ్రా ఒక భాగం ఉంది. అవి అన్నీ వివిధ శాఖల సహకారంతో అవన్నీ పనులు సకాలంలోనే పూర్తి అవుతున్నాయి. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారు చేయడం, అది కూడా అన్ని ప్రోగ్రామ్స్కి సంబంధించిన మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారీ పూర్తి అయిపోయింది. 3వ ఇది కూడా చాలా ముఖ్యము, అంటే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి భద్రత చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో మనము ప్రపంచంలో కూడా చూస్తున్నాము, వాతావరణం ఒక రకంగా తయారవుతూ ఉంది. సో ఇంకా భద్రత చాలా పటిష్టంగా ఉండాలి, అది కూడా చాలా ముఖ్యమైన అవసరం ఉంది. బట్ పోలీస్ వాళ్ళ సహకారంతో అది కూడా చాలా సూక్ష్మ స్థాయిలో ప్లానింగ్ చేసేసి వాటిలో కూడా ఏమాత్రం కూడా లోపాలు లేకుండా చాలా పద్ధతిగా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ 3 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రా ఒకటి, ప్రోగ్రామ్ వివరాలు ఒకటి, ప్లస్ ఈ భద్రతా విషయాలు ఒకటి. విదేశీ ప్రతినిధులు మన రాష్ట్రానికి, ప్రధానంగా హైదరాబాద్కి ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? వాళ్ళందరికీ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో కంటెస్టెంట్స్ 120 మంది ఉంటారు. సో ఈ 120 మందితో పాటు సుమారు ఒక 300 మంది ఈ ప్రొడక్షన్ టీంలో ఉంటారు. సో మొత్తం కలిపి ఒక 2000 మంది వరకు మనకు విదేశీయాలు ఈ 3 వారాల కాలంలో హైదరాబాద్లో ఉంటారు. సో అన్ని రకంగా ఏర్పాట్లు చేయడం, ఎయిర్పోర్ట్లో వాళ్ళని మర్యాదగా రిసీవ్ చేయడం, హోటల్లో వాళ్ళకి రూమ్స్ కేటాయించడం, వాళ్ళ ఈవెంట్స్ కోసం ఎక్కడెక్కడ బయటికి వెళ్తూ ఉంటే ప్రతి దగ్గర వాహన సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. అది మేము చేయిస్తూ ఉన్నాము. మిగతా ప్రతినిధులు వాళ్ళే సొంతంగా ఏర్పాట్లు చేస్తారు. బట్ ప్రతి దగ్గర ప్రభుత్వ తరఫున హెల్ప్ డెస్క్స్ ఉంటాయి. సపోజ్ ఒక వ్యక్తి స్వయంగా ఎయిర్పోర్ట్కి దిగారు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో కలవాలి, ఏదైనా వీసా ప్రాబ్లం ఉందా, ఏదైనా ఇమిగ్రేషన్ ఇష్యూ ఉందా, సో ప్రతి దాంట్లో మేము ప్రత్యేకంగా సహాయం చేస్తూ ఉన్నాము. బట్ నేరుగా 120 మంది బాధ్యత మాత్రమే ఆ ప్రభుత్వ పైన. నిజంగా ఈ పోటీల వల్ల ఉపయోగం ఏంటి? దీన్ని రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర సర్కారు ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది? మిస్ వరల్డ్ లాంటి కార్యక్రమం ద్వారా టూరిస్ట్ సంఖ్య మన రాష్ట్రానికి ఎక్కువగా జరిగినట్టుగా చూడాలి. దానివల్ల టూరిజంకి సంబంధించిన ఇన్వెస్టర్స్కి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు, సందర్శకుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టడానికి ఏం దోకా ఏం ఉండదు అనే వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. అదేవిధంగా బిజినెస్ ఇన్వెస్టర్స్ చాలామంది ఈరోజు ఐటీ కంపెనీస్ పెడుతున్నారు, జీసీసీస్ పెడుతున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా ఏ నగరంలో మేము ఉండాలో అట్లాంటి కూడా చాలా ఒక కీలక నిర్ణయం ఉంటుంది. పెట్టుబడి కూడా, వేరే రంగంలో ఉన్న పెట్టుబడి కూడా ఇట్లాంటి ఈవెంట్ వలన దానిపైన కూడా చాలా ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. సో అన్ని రకంగా చూస్తే, ఏ కోణం నుంచి చూసినా
ఈ ఇట్లాంటి కార్యక్రమం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి బాగా ఉపయోగం పడుతుంది. సో ఇప్పుడు భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పోటీలు సజావుగా సాగడానికి అవసరమైనటువంటి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామనేటువంటి మాటను జయశ్రీ రంజన్ చెప్తున్నారు.